మాలాంటి వాళ్ళని దరఖాస్తు తీసుకపోతే కేవలం రూల్ పొజిషన్ చెప్తారు తప్ప దాని నుంచి డివైడ్ కాడు. అదే ఒక సోషల్ వెల్ఫేర్, ఒక బీసీ వెల్ఫేర్, ఒక 6 కిలోమీటర్లు సైకిల్ మీద పోయినోడు, నడిచిపోయి ఆకలిని దుఃఖాన్ని అనుభవించినోడు కనుక ఐఏఎస్ ఆఫీసర్ అయితే మాలాంటి వాళ్ళని దరఖాస్తు తీసుకపోతే సరే ఇది మంచి ఇష్యూ మీరు లేవనెత్తింది, కానీ సిస్టమ్ అంగీకరించదు, కానీ మీరు ఇట్లా రాయండి, దీన్ని మనం అధిగమించి ప్రజలకు అవసరమైంది కాబట్టి ఇది చేస్తే న్యాయం జరిగే ఆస్కారం ఉంటుంది కాబట్టి చేద్దామనేటువంటి మాట మాట్లాడతాం. అంటే అర్థం ఏంటిది ఇవాళ అంటే నువ్వు పరిపాలనలో ఉన్న వాళ్ళు కూడా అంతే. ఇవాళ మంత్రులుగా ఉన్న దాంట్లో కావచ్చు, ముఖ్యమంత్రిగా ఉన్న వాళ్ళు కావచ్చు, ప్రధానమంత్రిగా ఉన్న వాళ్ళు కావచ్చు, ఇంతకుముందు చెప్పినట్టుగా నీకు ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు, ఐపీఎస్ ఆఫీసర్ కావచ్చు, ఎంత పెద్ద తేడా ఉంటుందో ఇప్పుడు మీరు చెప్పినట్టున్నది. ఒక్కరు వస్తే ఎట్లా వస్తారు, ప్రసాద్ గారు వస్తే ఎట్లా వస్తారంటే వస్తారు డెఫినెట్గా. వడ్డిచ్చేవాడ కాడ నీవు ఉంటే తప్పకుండా వచ్చే ఆస్కారం ఉంటుంది. రాజకీయాల్లో వంశపార్యం ఉంటుందో ఉండేదో తెలియదు, కానీ వీళ్ళ మాత్రం వంశపార్యం చాలా ఎక్కువ ఉన్నట్టుగా మాత్రం వినిపిస్తూ ఉంటుంది. ఎట్లా వస్తుంది కొద్దిగా ఇంత సపోర్ట్ లేకపోతే ఎట్లా వస్తుంది చెప్పండి. ఇవాళ నేనున్నా అంటే నా కొడుకు కొంచెం రాజకీయాలు రావడానికి కొంచెం ఆస్కారం ఉంటుంది. నేను జడ్జిగా ఉంటా, నా కొడుకు నా జ్యుడిషియల్లో పైకి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇవాళ ఎక్కడో కాడ గింత సపోర్ట్ లేకపోతే ఇంకొకరు పైకి వచ్చే ఆస్కారం లేదు. అక్కడక్కడ అప్పుడప్పుడు తన్నుకొని వచ్చేవాళ్ళు, సొంతంగా తన్నుకొని వచ్చేవాళ్ళు అభివృద్ధి చెందంగా చూసినాం, కానీ సపోర్ట్ లేకపోతే ఎక్కడ వచ్చేటువంటి ఆస్కారం ఉండదు. ఇక్కడ మనం చూస్తూ ఉంటాం, పలానా ఆయన కొంత లిఫ్ట్ ఇచ్చిండుగా నేను పాక్కుంటూ పోయినా కాబట్టి వచ్చిన. కానీ సమాజం యాజ్ ఎ హోల్గా ఈ వర్గాలను పైకి తీసుకురావాలి, వీళ్ళకు కూడా ప్రాతినిధ్యం కలిగిస్తేనే ఇవాళ కోర్టులో కూడా సమన్యాయం ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది, పేద ప్రజానికానికి లాభం జరిగే ఆస్కారం ఉండేటువంటి సోయి కన్సర్న్ లేదు ఇక్కడ. కాబట్టి ఇవాళ మీరు ఏ డిమాండ్ అయితే చేస్తున్నారో అది రాజ్యసభలో ప్రస్తావించినా, లేకపోతే పార్లమెంట్లో ప్రస్తావించినా, ఇంకెక్కడ ప్రస్తావించినా ఒకటి మాత్రం జరగాల్సిన అక్కడ ఉండే, ఇంతకుముందు వక్తలు చెప్పినట్టుగా అట్లీస్ట్ కొంతమందిని పంపాలి, న్యాయం అదని చెప్పి ఆ సోయి అన్న వాళ్ళకు ఉండాలి. సోయి తప్పిల్లు కాబట్టి అది గుర్తించలేదు కాబట్టి ఇవాళ మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి డెఫినెట్గా ఎక్కడో కూడా ఇప్పటికైనా కూడా ఈ వర్గాలకి, అన్ని రంగాల్లో దూసుకుపోతున్న వర్గాలకి ఒక్క మాట చెప్పాలంటే ఈ సమాజాన్ని మోస్తున్న వాళ్ళు, సమాజానికి బుక్కడ బోబెడుతున్న వాళ్ళు, సమాజంలో అన్ని రంగాలు రాణిస్తున్న వాళ్ళు, ఇవాళ నేను చూస్తున్న బీసీ-బి, బీసీ-డి, ఈవెన్ ఈడబ్ల్యూఎస్ కంటే కూడా ఎక్కువ మార్కులు వస్తే సీట్లో రాని పరిస్థితి వచ్చింది. బీసీ-డికి బీసీ-బికి అసలు ఓపెన్ కాంపిటీషన్ లెక్క ఉన్నది. అలా ఓపెన్ కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉన్నది. మన ఎగ్జామ్స్ రావడానికి పోతే పిల్లలకి వాళ్ళు అన్నారు ఆ రిజర్వేషన్ మీద మన పిల్లలు విపరీతం ఆందోళన చేశారు. కాదు చేసేటప్పుడు ఇటీ చేస్తామని. కానీ ఎంత దుర్మార్గం అది. అంటే అంబేద్కర్ గారు చెప్పినట్టుగా, మేధావులు చెప్పినట్టుగా హక్కుల కోసం కొట్లాడాలి, సాధించుకున్న హక్కుల అమలు కోసం కూడా కొట్లాడాలంటే ఎంత దారుణమో ఒకసారి అర్థం చేసుకోండి. అంటే జీవితాంతం కొట్లాడే మనం కొట్లాడే వీళ్ళకి ఏం పని లేదా? వీళ్ళ పనే ఊకే ఇదేనా? కార్డు కొట్టించుకోవాలి, ఊకే మీటింగ్ పెట్టేది ఉండాలి. అంటే మీరు మీ బాధ్యతను విస్మరించకుండా ఉంటే ఇవాళ మేము ఈ పరిస్థితి వచ్చేది కాదు. అందుకనే కారకులు మీరైండ్రు. ఇవాళ మీరు కొట్లాటోళ్ళమేమో ఏదో మాకు పనికి లేక కొట్లాడినట్టుగా మమ్మల్ని ముద్రేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇది మంచిది కాదు, సమాజానికే మంచిది కాదు. గుర్తుపెట్టుకోండి. నేను అనుకుంటాను ఇది ఎల్లకాలం నడవదు. ఎక్కడనో కాడ తప్పకుండా మరలబడ్డ తెలంగాణ అని చెప్పి ఇప్పుడు శ్రీనివాస్ అయితే చెప్పిండో, దేశం మొత్తంలో మరలబడ్డ జనం ఉంటారు. ఆ జనానికి సపోర్ట్ చేసి మట్టి ఉంటుంది, దాన్ని మర్చిపోవద్దు. అనేక ఉద్యమాలకు, అనేక రకాల సందేశాలకి తెలంగాణ ఒక వేగుచుక్కలాగా ఉంటుంది. కాబట్టి మనం ఇలా మన అడ్వకేట్ కూడా తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర ఏదో నాకు బాగా తెలుసు. మేము పోని జాగాలకు, మేము నిషేధించబడే జాగాలకు మీరు పోయి ఎట్లా చేసిందో మేము కళ్ళారా చూసినాం. కాబట్టి ఇవాళ డెఫినెట్గా మీ స్ఫూర్తి గొప్పది, మీ ఐక్యత గొప్పది. అనేక రకాల బాధలున్నాయి, ఇవాళ చెప్పొద్దు. ఇవాళ అడ్వకేట్గా చేరంగానే అందరికి రావు. మా శ్రావణ కానీ నోరుంది కాబట్టి పైకి వస్తాడు. ఇవాళ ఇంగ్లీష్ రాక కొంత ఒక 5 ఏళ్ళు సస్టైన్ కాక కొంత ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ కనీసం ఒక 5 ఏళ్ళన్న అడ్వకేట్లకి ఒక 5,000 రూపాయలు స్టైఫండ్ అని ఇవ్వాలి. ఇంకా అడ్వకేట్లకి అయినా ఒక 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ అని చేయాలి.
వాళ్ళకు వైద్యపరమైన చేయాలి. ఎంత కష్టంలో ఉందో రాను 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 అన్నిట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి మనిషిని రిప్లేస్ చేస్తుందో, ఇవాళ కోర్టులలో కూడా అనేక రకాల మార్పులు వచ్చి ఇవాళ చదువుకున్న అడ్వకేట్లకు కూడా ఉపాధి లేకుండా చేస్తున్నది. ఇంత కష్టపడి చదివితే ఇంత డిగ్నిఫైడ్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు కూడా ఇలా నెల నెలకు కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితి ఉన్నారు. కాబట్టి నేను అంటున్నా, ఇంత పెద్ద వ్యవస్థలో న్యాయ వ్యవస్థ చాలా కీలకమైందని మీరు అంటున్నారు. కాబట్టి ఇవాళ అడ్వకేట్లకు ఒక 5,000 రూపాయల స్టైఫండ్ ఒక 5 ఏళ్ళ వరకు ఇవ్వడం, తర్వాత వాళ్ళకు రకరకాల ఏదైనా సపోర్ట్ చేసే పద్ధతి కూడా ఉండాలని చెప్పి